గైస్ మనమైతే కొత్త వీడియోతో అయితే వచ్చేసాం. ఇది మన ఎస్ఎంపీలో ఎపిసోడ్ 3 అనమాట. ఈరోజు అయితే మనం మైనింగ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో నేనైతే ఆఫ్లైన్లో కొంచెం ఇల్లు కట్టేసినాను. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. సో మనమైతే ఈరోజు మైనింగ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో నేను మైనింగ్కి కావాల్సిన టూల్స్ అనేవి చేసుకొని అయితే వస్తాను, ఆగండి. సో గైస్ మనం పికాక్స్ అయితే చేసుకొని రెడీగా ఉన్నాం. నేనైతే ఒక కేవ్ని అయితే ఎతకాలి. ఇక్కడనే దగ్గరగా కొన్ని కేవ్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ల్యాగ్ అవుతుంది నాకు, ఎప్పుడు ల్యాగ్ అవుతుంది. ఓకే గైస్, ఇక్కడైతే కేవ్ ఉంది. జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు వేసుకుంటా పోవాలి. ఊప్స్, జస్ట్ మిస్. దగ్గర టార్చ్ లైట్ లేదు. మై గాడ్ గైస్, చూసినారు కదా స్కెలిటన్స్ అయితే ఉన్నాయి. వేరే కేవ్లోకి అయితే పోదాం. వేరే కేవ్ ఏమన్నా ఉందేమో చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టార్చ్. గైస్ నాకైతే ఒక ఐడియా వచ్చింది. టార్చ్ లైట్స్ విలేజ్ నుంచి తీసుకుని వద్దాము అని ఐడియా. సో గైస్ ఇక్కడైతే చూసారు కదా ఎంతలో ఉంది. స్కెల్టన్ ఏమన్నా వాల్యుబుల్గా దొరికితే మనకి ఇంకొక స్కెల్టన్ ఉన్నట్టుంది. ఓ మై గాడ్ గైస్, కోల్ చాలా అవసరం. కోల్ చాలా ఉంది, ఆగండి గైస్. లైటింగ్ ఆగండి, నేను టార్చెస్ అయితే తెచ్చు. నైట్ అయితే అయిపోయింది. స్పాన్స్ ఏమో స్పాన్ అయ్యాయి. అది ఉంది. బ్యాట్స్. సో గైస్ అక్కడైతే కోల్ మైనింగ్ చేసుకున్న తర్వాత కొంచెం ఐరన్ దొరికింటే ఐరన్ కూడా మైనింగ్ చేసుకొని బయటకైతే వచ్చేటప్పుడు క్రీపర్ పేలింది, కానీ నీళ్ళలో ఇంకొకటి ఉంది. ఇక్కడ బెడ్ లేదు గైస్. కింద ఒక ఇల్లు ఉండాలి. ఇదేమో పైన ఒక హౌస్ అయితే ఉంది, అక్కడ అయితే అనుకుంటాను. సో గైస్ స్కెల్టన్, అమ్మ స్పైడర్ స్కెల్టన్. స్కెల్టన్ చంపితే బెనిఫిట్స్, కానీ చంపడం చాలా కష్టం. సో నేను ఇక్కడ ఇల్లు కోసం కబుల్ స్టోన్ బాగానే ఇక్కడ పెద్ద హోల్కి వేసిన. ఇక్కడ మైనింగ్ చేద్దాం.
వాటర్. మనకి ఒక గుంట కావాలి. గుంట అక్కడ ఉంటుందేమో చూద్దాం రండి. ఎస్ గైస్, అక్కడైతే గుంట ఉంది. డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవాలి. గైస్, రెడ్ స్టోన్, ఐరన్, ఇక్కడ స్కెల్టన్, ఇక్కడ నుంచి ఒకటి దొరుకుతుంది. మళ్ళీ ఇంకొక గైస్ స్పైడర్ మీద స్కెల్టన్ ఎక్కింది. అక్కడ చూసారా మీరు? స్పైడర్ మీద స్కెల్టన్ అయితే ఎక్కింది గైస్. ఏదో ఒకటి మనం ఇక్కడ ఐరన్ మైనింగ్ ఒక్కటే. రెడ్ స్టోన్ చాలా ఎక్కడి నుంచి వస్తున్నాయి గైస్? నా పని అయితే గైస్ హాఫ్ అన్ అవర్ అయితే A few moments later. మాట్లాడు. నేనైతే టూల్స్ అనేది తెచ్చుకున్నాను, కానీ పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. టూల్స్ అన్నీ తెచ్చుకొని వచ్చేటప్పుడు నా ముందర గ్రూప్ స్కెలిటన్స్ వచ్చినాయి. మీకు తెలుసు కదా, బెడ్ రాక్ స్కెలిటన్స్ ఇట్ట కొడతాయి. వెనకాలకు పోదామంటే జాంబీస్ గ్రూప్, ఒక జాంబీని కొడుతుంటే స్వాడ్ ఏమో బ్రేక్ అయిపోయింది. ఇంకా ముందరికి పోయినా కొట్టొస్తా. ఈ రెండు స్కెలిటన్స్ ఇద్దరు కొట్లాడుకుంటున్నాయి. ఆ గ్యాప్లో నేను పైకి వచ్చేసిన. సో మన ఇల్లు అయితే ఫినిష్ చేయాలా? ఆఫ్లైన్లో అయితే ఫినిష్ చేసేసి మళ్ళీ వస్తాను. బాయ్.